100 కాదు 200 కాదు ఎక్కువ ఇలా పట్టుకున్నాను. తర్వాత ప్రార్థన చేసి మీరు దేవుడు అభిషేకం చేశారు, బీరువాలో పెట్టుకోమని చెప్పారు. డబ్బులు బీరువాలో పెట్టినాక ఫలితం చూసాను, చాలా చూసాను. నేను స్పాన్సర్ చేసిన తర్వాత ఏం జరిగిందమ్మా? అంటే దేవుడు ఏదో ఒక రూపంలో నాకు అమౌంట్ చేతికి రావడం కొంచెం ఎక్కువే నాకు కలిగింది. ఎక్కువ ఏదో రూపంలో అమౌంట్ వస్తూనే ఉంది. ఇప్పుడు మీరు జాబ్ చేయడం లేదు, జాబ్ చేయట్లేదు, చెయ్యాలని చాలా ఆశ, నాకు ఆశ ఉంది. కానీ జాబ్ చేయకపోయినా కానీ మీకు పర్సనల్ గా ఏదో రూపంలో అమౌంట్ వస్తూనే ఉంది అయ్యగారు. అయితే నేను ప్రతి వారము ఇలా పట్టుకోమంటారేమో, ప్రతి వారము అభిషేకం చేస్తారేమో అని ఎదురు చూస్తా ఉన్నాను. ఇప్పుడు అంటే మీరు ప్రతి వారం డబ్బు అభిషేకిస్తారని వెయిట్ చేస్తున్నారమ్మా? ప్రతి వారం చూసాను కదా, అంటే మీరు రిజల్ట్ చూశారు, అవునా? ఇది వరకు ఎలా ఉందో, తర్వాత నోట్ అభిషేకించిన తర్వాత ఎలా ఉందో మీరు రిజల్ట్ చూశారు. మీరు జాబ్ చేయకపోయినా కానీ మీకు పర్సనల్ గా మనీ ఎక్కడి నుంచో వస్తుంది. అంటే దీంట్లో ఏదో పవర్ ఉంది మనీ అభిషేకించిన తర్వాత. సో కాబట్టి ఇంకో నోటుతో మీరు రెడీగా ఉన్నారు. ప్రతి వారం అంటే అభిషేకిస్తా మీరు వెయిట్ చేస్తా ఉన్నారు. ఎస్, అయితే అది దేవుని ఆత్మ ప్రకారం జరుగుతుందమ్మా. ఆయన శాసిస్తాడు, మనం పాటిస్తాము. ఉట్టిగా నేను చేస్తే వచ్చేది కాదు. ఎస్, మీరైతే నోట్ అయితే రెడీగా పెట్టుకోండి అమ్మా, రెడీ పెట్టుకోండి. ఎనీ టైం అది జరగవచ్చు, దేవుడు కార్యం చేస్తా. అయ్యగారికి అమ్మగారికి వందనాలమ్మా. నేను అప్పుడే 5 వారాల మట్టి వస్తున్నాను. 2వ వారం వచ్చినప్పుడు నాలో చీకటి ఉంటే అయ్యగారు తీసేసినాక బయటికి వెళ్ళాను. నేను బయటికి వెళ్ళినప్పుడు అయ్యగారు డబ్బులు చేత్తో పట్టుకోమని చెప్తున్నారు. అయితే నాకు తెలియదు అయితే వంట చేసి అమ్మ అన్నారు, తొందరగా వెళ్ళమ్మా, తొందరగా వెళ్ళు, నువ్వు డబ్బులు పట్టుకోమంటున్నారు అయ్యగారు అని అంటే, నేను కానుకేమో అనుకున్నాను, నాకు తెలియదు సరిగ్గాని. నేను ఎప్పుడు రాలేదు కాబట్టి, నాకు సెకండ్ టైం కాబట్టి నేను కానుకేమో అనేసుకుని పట్టుకున్నాను. నేను 100 కాదు 200 కాదు ఎక్కువ ఇలా పట్టుకున్నాను. తర్వాత ప్రార్థన చేసి మీరు దేవుడు అభిషేకం చేశారు, బీరువాలో పెట్టుకోమని చెప్పారు. చెప్పిన తర్వాత నేను మళ్ళీ వెంటనే నాలో నేను అసలు స్పాన్సర్ చేయాలని అనుకోలేదు. ఆ వారము స్పాన్సర్ చేశాను. మందిర స్థలానికి స్పాన్సర్ చేసి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నాకు డబ్బులు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్న తర్వాత నాకు దేవుడు నేను డ్యూటీ చెయ్యకపోయినా ఏదో ఒక విధానంగా కొంచెం నాకు అమౌంట్ అన్నది దేవుడు ఇస్తారు. కానీ ఇంకా దాని ఫలితం చూశాను ఇక్కడికి వచ్చినాక. ఆ వారం తర్వాత ఆ డబ్బులు బీరువాలో పెట్టినాక ఫలితం చూశాను, చాలా చూశాను. నేను స్పాన్సర్ చేసిన తర్వాత ఏం జరిగిందమ్మా? అంటే దేవుడు ఏదో ఒక రూపంలో నాకు అమౌంట్ చేతికి రావడం కొంచెం ఎక్కువే నాకు కలిగింది. ఎక్కువ ఏదో రూపంలో అమౌంట్ వస్తూనే ఉంది. ఇప్పుడు మీరు జాబ్ చేయడం లేదు, జాబ్ చేయట్లేదు, చెయ్యాలని చాలా ఆశ, నాకు ఆశ ఉంది. కానీ జాబ్ చేయకపోయినా కానీ మీకు పర్సనల్ గా ఏదో రూపంలో అమౌంట్ వస్తూనే ఉంది అయ్యగారు. అయితే నేను ప్రతి వారము ఇలా పట్టుకోమంటారేమో, ప్రతి వారము అభిషేకం చేస్తారేమో అని ఎదురు చూస్తా ఉన్నాను. ఇప్పుడు 3 వారాలు మట్టి మొన్న మా బాబుతో అన్నాను, ఏ వారం అభిషేకం చేశారు అంటే, ఇంతవరకు 2-3 వారాలు అయిపోయినాయి, మళ్ళీ అలాంటి రోజు రాలేదు అనేసి అనుకుంటే, మా బాబు అన్నాడు, ఫస్ట్ వీక్ ఏమో మమ్మీ, ఈ వారం ఏమో అని చెప్పాడు. అయితే మా హస్బెండ్ కూడా తీసుకొచ్చాను ఈ వారము. అయితే ఇప్పుడు అమ్మని అడిగాను మాట, బయట అమ్మని అడిగితే, కాదమ్మా అది అయ్యగారు కాదు, పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు అయ్యగారు చెప్తారు. అలాంటప్పుడే అంటే మీరు ప్రతి వారం డబ్బు అభిషేకిస్తారని వెయిట్ చేస్తున్నారమ్మా? ప్రతి వారం చూసాను కదా, అంటే మీరు రిజల్ట్ చూశారు, అవునా? ఇది వరకు ఎలా ఉందో, తర్వాత నోట్ అభిషేకించిన తర్వాత ఎలా ఉందో మీరు రిజల్ట్ చూశారు. మీరు జాబ్ చేయకపోయినా కానీ మీకు పర్సనల్ గా మనీ ఎక్కడి నుంచో వస్తుంది. అంటే దీంట్లో ఏదో పవర్ ఉంది మనీ అభిషేకించిన తర్వాత. సో కాబట్టి ఇంకో నోటుతో మీరు రెడీగా ఉన్నారు. ప్రతి వారం అంటే అభిషేకిస్తా మీరు వెయిట్ చేస్తా ఉన్నారు. ఎస్, అయితే అది దేవుని ఆత్మ ప్రకారం జరుగుతుందమ్మా. ఆయన శాసిస్తాడు, మనం పాటిస్తాము. ఉట్టిగా నేను చేస్తే వచ్చేది కాదు. ఎస్, మీరైతే నోట్ అయితే రెడీగా పెట్టుకోండి అమ్మా, రెడీ పెట్టుకోండి. ఎనీ టైం అది జరగవచ్చు, దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు మీకు మనీ వస్తుందమ్మా? వస్తుంది అయ్యగారు. ఇంకొక సాక్ష్యం ఉంది. అయితే 2 వారాల మట్టి రావట్లేదు అయ్యగారు. అయితే కొంచెం మా హస్బెండ్కి కొంచెం దురాత్మ మందు అన్నది 3 రోజుల మట్టి స్టార్ట్ అయింది. అయితే ఆయన నాకు దొరకరు సండే రోజు, అసలు ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతారు, 3 గంటలకి 4 గంటలకి. అలాంటిది ఈ రోజు నేను దేవుడిలోకి ఎలాగైనా సరే ఇక్కడ తీసుకురావాలని నేను మనసులో అనుకుంటున్నానండి. అయితే ఆయన అసలు ఈ రోజు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళలేదు, నాతోటే ఉన్నారు. కానీ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం వెళ్దామన్న ఆయన మళ్ళీ రానని చెప్పేసి సైతాన్ కొంచెం ఆఫ్ చేసింది మాట. అయినా కూడా దేవుడు తీసుకొచ్చేసారు ఇక్కడికి. దేవుడు ఆత్మ ద్వారా ఆయన ఇక్కడ నడిపించారు మాట. అద్భుతం జరిగింది. ఆయన అసలు దొరకరు నాకు డ్రింక్స్ చేసినప్పుడు.
అటువంటిది దేవుడు ఆత్మతో ఇక్కడ నడిపించినందుకు ఆయన వందనాలు. ఓకే, ఆయనలో ఉన్న కొంచెం ఆ దురాత్మ కూడా వెళ్ళిపోతుందమ్మా. మీరు సాక్షి ఎప్పుడైనా కనిపించారు కాబట్టి పరిశుద్ధాత్మ మీకు ఇచ్చేటువంటి స్పెషల్ ప్రాప్స్ ఏంటంటే ఫ్యూచర్లో సంథింగ్ ఏదైనా చిన్నపాటి ఏదైనా షాప్ కానీ ఏదైనా బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటున్నారమ్మా? అవును అయ్యగారు, పెట్టారమ్మా? పెట్టాను అయ్యగారు, జనవరిలో పెట్టాను, కానీ అది రన్ కావడం లేదు. అసలు తీసేసాను. రన్ కాకపోవడం వల్ల తీసేశారు. మనసుకి నాకు అంటే బలహీనత, కొంచెం వీక్ గా ఉంటది, బలం ఉండదు నాకు. కానీ ఏదో చెయ్యాలనుకుంటాను, కానీ అయ్యగారు ఇంట్లోంచి బయటికి నన్ను వెళ్ళనివ్వట్లేదు అయ్యగారు. రైట్, మీరు ఫ్యూచర్లో మళ్ళీ దేవుడు చిన్న షాప్కు డోర్ ఓపెన్ చేస్తారమ్మా. చెయ్యి పైకెత్తండి. ఒక అభిషేకం, దుష్టశక్తి విడిచేసి వెళ్ళిపోతుంది. అగ్ని గంధకాలు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అగ్ని గంధకాలు నేను రిలీజ్ చేస్తున్నాను. ఏ దుష్టశక్తి అయితే ఉందో, జాబ్ చేయకుండా బిజినెస్ చేయకుండా చేసే దుష్టశక్తి నిన్నే లోతరువా యేసుక్రీస్తు నామములో అగ్ని గంధకాలు మొత్తం దురాత్మను కాల్చేస్తుంది. విడిచేసి వెళ్ళిపోతుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా చేయి పెడుతుండగా దురాత్మ బయటకు వచ్చేస్తున్నా. ఫాస్ట్గా కడుపులో సుడిగాలి, అగ్ని గంధకాల సుడిగాలి కడుపులో తిరుగుతుంది. తెరవా చూడండి, ఆ దయ్యానికి ఉక్కపోత వేస్తుంది, కాలిపోతుంది. ఉక్కపోత వచ్చి అని ఊరుకుంటుంది. యేసు నామములో అగ్ని గంధకాలు చూడండి, అగ్ని గంధకాల్లో ఒంట్లో ఉన్న దురాత్మలు కాలిపోతున్నా. లోతరువా వారుస్తూ బయటకు వచ్చేస్తున్నా. వాళ్ళంతా అగ్ని గంధకాలు, వాళ్ళంతా విడిచేసి వెళ్ళిపో. అలాగే నీ శక్తులని బలహీనమైపోతున్నాయి. యేసుక్రీస్తు నా బిడ్డ షాప్ పెడుతుంది, బిజినెస్ పెడుతుంది. నేను అభిషేకం రిలీజ్ చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో కార్యం జరుగుతుంది. బిడ్డ సాక్ష్యంతో రాబోతుంది. గాడ్ బ్లెస్ యు.